హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం 1/2 కేజీ పండు మిరపకాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ పచ్చడి తయారు చేయడానికి పండు మిరపకాయలను తొడిమలు ఉన్నప్పుడు మాత్రమే కడుక్కొని బట్టతో తుడుచుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే వాటికి తొడిమలు తీసేసుకోవాలి. ఈ పండు మిరపకాయలు నొక్కినప్పుడు కొద్దిగా గట్టిగా ఉండాలండి. అలాంటివి మాత్రమే పచ్చడికి ఉపయోగపడతాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1/2 కేజీ పండు మిరపకాయలకు 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ చింతపండును కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పండు మిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. అలాగే మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిరపకాయలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి దీన్నంతటిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలాగే ఒక జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా పక్కకు తీసుకొని పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అందులోకి చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి ఎందులోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.